హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. దీనికోసం ముందుగా గుడ్లు ఉడికించుకుంటున్నానండి. వీటిని చక్కగా బాయిల్ చేసుకున్నాక లెగిట్స్ తీసుకోవాలి. అలాగే మనం పొయ్యి పైన ఒక గిన్నె, మందపడి గిన్నెని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ను, కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఎగ్స్ని లేస్ తీసాం కదా, అవి బాగా వేపుకోవాలి. వేపుకున్నాక సైడ్ పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక అందులోకి ఉల్లిపాయలను, ఉల్లిగడ్డలు కొంచెం వేసుకొని వేపుకోవాలి. ఈలోగా 2 పచ్చిమిర్చి, మనకి కారం ఎంతైతే సరిపోతుందో అంత పచ్చిమిర్చినే వేసుకోవచ్చు. లేదు కొంచెం కలర్ కోసం అయితే మనము కారం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేమో ఈలోగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. టమోటాని ముక్కల్లా కాకుండా కొంచెం స్మూతీలా చేసుకున్నాను, పేస్ట్ పట్టుకున్నాను. పేస్ట్ వేసినాక కొంచెం పసుపు, కారము, అలాగే ఉప్పు వేసాను. బాగా ఇప్పుడు మిక్స్ చేసుకొని అందులోకి కొంచెం ధనియాల పౌడరును, గరం మసాలా కూడా వేసాను. మీకు ధనియాల పౌడరు స్కిప్ అయిపోయినట్టుందండి వేసేది. తర్వాత ఒక కప్పు, చిన్న కప్పు పెరుగు వేసుకొని మొత్తం ఆల్ ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత బాగా అంటే ఒక 5 నిమిషాలు వేగనిచ్చేయాలి. ఎందుకంటే పెరుగు కొంచెం కలవాలి కదా, అందుకని. పెరుగు కలిసినాక ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి, ఎందుకంటే పెరుగు వేసాం కదా, ఎక్కడైనా గడ్డలు ఉంటే మెల్ట్ అయిపోతాయని కొంచెం వాటర్ వేసుకున్నాను. ముందుగా వేయించుకున్న గుడ్లని ఇందులోకి వేసేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలిసినాక ఇందులోకి మనం బాస్మతి రైస్ యూజ్ చేసుకుంటే బాస్మతి రైస్ యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇంట్లో డైలీ మనం ఏవైతే వేసుకుంటామో ఆ బియ్యం కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నార్మల్ బియ్యం వేసుకున్నాను. ఇప్పుడు అన్నిటిని బాగా ఫైన్గా కలుపుకుంటున్నాను. ఒక గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. అలాగే నేను 1 గ్లాస్ తీసుకున్నాను కదా రైస్, అందుకు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. దీన్ని బాగా మనం తీసుకున్నాక బాగా కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మ చెక్క పిండేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవచ్చు, లేకపోతే లేదు మనం క్లోజ్ చేసుకొని కాసేపు ఉంచుకోవాలి. ఈలోగా నేను చేపల్ని, పెద్ద చేపలు తీసుకొచ్చామండి. దానికోసం అందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి పక్కన పెట్టాను ఆయిల్ పెట్టి. అలాగే కొంచెం కళాయిలో ఆయిల్ వేసుకొని అలా లైట్గా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. దీంట్లో పెరుగు ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఇవి చాలా గట్టి పీస్ కదా, చాలా బాగున్నాయి ఫ్రెష్వి. ఇలా ఫ్రై చేస్తే బాగుంటాయి. ఇలా ఫ్రై చేసుకున్నాక నేను 2 పీసెస్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం క్యాప్ పెట్టుకుంటే చాలు. ఈలోగా బిర్యానీ కూడా మనకి ఎగ్ బిర్యానీ కూడా అయిపోతుంది. చిన్న ఫ్లేమ్లో పెట్టాను కదా, దాన్ని ఇంకా మీడియంలోనే ఇంకా లో ఫ్లేమ్ చేసి కొంచెం ఓపెన్ చేసి పెట్టాను. చూసారా ఇవి ఎంత బాగా అసలు ఏడవండి ఈ విధంగా చేసుకుంటే. కాకపోతే కలిపినాక ఒక 1/2 అవర్ ఉంచేయాలి ప్రక్కన. అలాగే మిగతా ఉండే 2 ఫిష్ కూడా నేను ఫ్రై చేసుకున్నాను. ఈరోజు అయితే లంచ్లోకి ఈ చేపల పులుసు చేశాను. అలాగే కోడిగుడ్లు ఉంటాయి కదా, మీకు అది అంటే అది యాక్చువల్గా పెట్టలేదు, టైం అయిపోయినప్పటికే. ఆ కోడిగుడ్లతో కూడా శనగ ఉంటుంది, దాంతో చేశాను. ఎగ్ ఫ్రై అనమాట, కోడిగుడ్లు ఎగ్ ఫ్రై. ఈ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఎవరైనా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.